హాయ్ హలో వెల్కమ్ టు గ్రేట్ హెల్త్. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు డెంటల్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. అసలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటే డెంటల్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది. అంటే చూడడానికి ఇంతే కదా, చిన్నదే కదా ట్రీట్మెంట్, బట్ ట్రీట్మెంట్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటారు అంత? అంటే సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే, ఇఫ్ యూ గో టు ఏ జనరల్ ప్రాక్టీషన్ లైక్ ఎంబీబీఎస్ అలా వెళ్తే, సో అందులో ఏముంటుంది, ఊపిరి తీసుకో ఊపిరి వదులు అంటారు. అండ్ దే విల్ గివ్ ఏ టాబ్లెట్స్ లైక్ దట్. తగ్గిపోతే ఓకే, తగ్గలేదకుండా దే విల్ గివ్ ద టెస్ట్. సో దానిలో ఏముందండి, ఖర్చు ఏమీ లేదు. సో ఇప్పుడు మా స్పెషాలిటీకి వచ్చారనుకోండి, సో మోస్ట్ ప్రాబ్లీ పేషెంట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ పెయిన్. సో చాలా పెయిన్ ఉందండి, వాపు వచ్చిందండి, ఏం చేయాలి? పెయిన్ ఎందుకు వచ్చింది వాపు? బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్ టూత్ కి. అండ్ మీకు ఒక విషయం తెలుసో లేదో, మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి తనకు తాను రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్. టూత్ కా కెపాసిటీ ఉండదు. సో టూత్ కి ఎక్స్టర్నల్ గా మనం సపోర్ట్ చేయాలి దాన్ని బాగా చేయాలంటే. సో ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ టూత్ కి వీ హావ్ టు డూ సంథింగ్ డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్. స్టార్టింగ్ ఉంటే దాన్ని ఫిల్లింగ్ చేయడము, లేదా ఇంకొంచెం డీప్ ఉంటే దానికి రూట్ కెనాల్ లాంటివి చేయడము, లేదా ఇంకా డీప్ ఉంటే దానికి కొంచెం సర్జికల్ గా రిపేర్ చేయడము, ఇలాంటివి ఉంటుంది అన్నమాట. సో మనం వాడే మెటీరియల్ అండ్ ఒక సర్జన్స్ ఒక టైం అండ్ అవన్నీ కలుపుకొని ఇట్ విల్ బి లైక్ కాస్ట్లీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు వేరే స్పెషాలిటీస్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి యుఎస్ వెళ్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ముందు డెంటల్ ట్రీట్మెంట్ అంతా ఇక్కడ చేసుకొని అక్కడికి రండి, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ అంటే ఇంకే ట్రీట్మెంట్స్ అయినా ప్రాబ్లం లేదు మాకు, డెంటల్ మాత్రం మీరు అక్కడే ఫినిష్ చేసి రండి అంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వోంట్ గెట్ ద అపాయింట్మెంట్ దాట్ ఈజీలీ దేర్. వచ్చిన తర్వాత కూడా యూ కాంట్ బేర్ దట్ ఎక్స్పెన్సెస్ ఓవర్ దేర్. అండ్ వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ 100% వస్తుంది వాళ్ళకి, బట్ డెంటల్ మాత్రం దే వోంట్ ప్రొవైడ్. ఎస్, సో అదొక ప్రాబ్లం. ఇంప్లాంట్ మనం ఇక్కడ 25,000 కి పెడితే దే విల్ చార్జ్ అరౌండ్ 2.5 lakhs దేర్, లైక్ 100 times more. సో దట్స్ హౌ అండి. అండ్ నన్ను అడిగితే ఓరల్ హెల్త్ ఇస్ అ సైన్ ఆఫ్ యువర్ జనరల్ హెల్త్. మీ నోటి శుభ్రత నోట్లో కరెక్ట్ గా ఉందంటే మీ బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనేది మై సేయింగ్. అంతే. ఈవెన్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బుక్స్ ఆల్సో. అసలు ఫస్ట్ ఒక పన్ను పుచ్చిపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫుడ్ అంటారా, లేకపోతే బాడీలో ఏదైనా చేంజెస్ వల్ల? అసలు ఫస్ట్ రీజన్ ఏంటి? దాట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. దానికి యాక్చువల్ చాలా రీజన్స్ ఉంటాయి. మనం మా టర్మ్స్ లో ఇటలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే దానికి కాజ్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సే జెనెటిక్ ఫ్యాక్టర్స్. వంశపారంపర్యంగా కూడా పుచ్చులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ వస్తుంది. అండ్ సెకండ్ మన ఫుడ్ హ్యాబిట్స్, మీరు అన్నట్టు మనం ఏం తింటున్నాం అనేది. అండ్ మూడు క్లీన్లీనెస్ హ్యాబిట్స్ లైక్ ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నారు, ఏ టెక్నిక్ లో బ్రష్ చేస్తున్నారు. సో ఇవన్నీ లైక్ కమ్స్ ఇన్ టు ద కౌంట్. అండ్ జెనెటికల్లీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బ్రష్ చేసినా కూడా దే ఆర్ అట్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ద కేరీస్ అంటాం మేము, లేదా క్యావిటీస్. మన జనరల్ టర్మ్స్ లో క్యావిటీస్ అంటే లేమన్ టర్మ్స్ లో. సో క్యావిటీస్ వచ్చేవాళ్ళం. సో వాళ్ళని మనం ఏమంటాం అంటే హై రిస్క్ పేషెంట్స్ అంటాం, హై రిస్క్ కేరీస్ పేషెంట్స్. సో అన్ని పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు స్పెషల్ టూత్ పేస్ట్ ఉంటాయి, అంటే ఫ్లోరిడ్ కంటెంట్ ఎక్కువ ఉండి ఇలా అరెస్ట్ చేసేది కేసు, వాళ్ళు అలాంటివి వాడాల్సి వస్తుంది అనమాట. అండ్ నైట్ టైం బ్రషింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు యూఎస్ కానీ యూకే కానీ ఇఫ్ యూ టేక్ ఎనీ ఫారిన్ కంట్రీస్ దే యూస్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బ్రషింగ్ ఇన్ ద నైట్ టైమ్స్. కానీ మనం అలా చెయ్యం, ఎందుకంటే మనకి అది ఫస్ట్ నుంచే లేదు. మనం ఈ మధ్య బ్రషెస్ కి పేస్ట్ వచ్చాము, ఇంతకుముందు వేప పుల్లలు వాడేవాళ్ళము. సో ఎందుకు నైట్ టైం చేయాలి? ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే, మనం తెల్లారినప్పుడు మనం ఏదో తింటుంటాం లేదా ఇలా మాట్లాడుతుంటాము, చేస్తున్నప్పుడు మనకి ఇక లాలాజలపు గ్రంథులు, సెలవరీ గ్లాండ్స్ అని అంటాం, దాంట్లో నుంచి సెలవ రిలీజ్ అవుతా ఉంటుంది. సో అది ఫ్లష్ అవుతుంటది మన నోట్లో, ఎండిపోకుండా ఫ్లష్. మీరు ఏది తిన్నా పళ్ళ మీద ఉన్నా ఫ్లష్ అయిపోతుంది అనమాట, అక్కడ ఏమి పట్టుకోకుండా. సో దానివల్ల మీకు బ్యాక్టీరియా అనేది అట్రాక్ట్ అవ్వదు. కమింగ్ టు నైట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం పడుకుంటాం కనుక మన బ్రెయిన్ విల్ గెట్ ఇంటూ రిలాక్స్ మోడ్. సో సెలవరీ గ్లాండ్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి. అది లాలాజలం అనేది రిలీజ్ చేయదు, ఎందుకంటే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ మజిల్ యాక్టివిటీ ఓవర్ దేర్. రిలాక్స్ గా ఉన్నారు కనుక ఎండిపోతుంది నోరు. సో మీరు ఏదైతే తినున్నారో నైట్, సో దట్ వాస్ గెటింగ్ క్యాప్చర్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టూత్. దాని మీద బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి దేర్ ద క్యావిటీ స్టార్ట్ అయ్యి అలా ఉంటుందమ్మా. సో నైట్ టైమ్ డిస్ట్రక్షన్ 95% డిస్ట్రక్షన్ అక్కర్స్ ఇన్ ద నైట్. సో అందువల్ల మనం నైట్ టైం బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ఓకే, బట్ అసలు టంగ్ క్లీనర్ అనేది చెయ్యాలా? కంపల్సరీ చేయాలండి టంగ్ క్లీనింగ్. ఎస్, ఇప్పుడు అందరు అనుకుంటారు డెంటిస్ట్ అంటే ఓన్లీ దే డీల్ అబౌట్ ద టీత్. నో, దే విల్ డీల్ ఎంటైర్ ఫేస్ ఏరియా ఇంక్లూడింగ్ ద టంగ్. టంగ్ ఎందుకు వైటల్ పార్ట్ అంటే,
మీ టంగ్ ని మీరు క్లీన్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే దాని మీద ఫ్లోరా పెరిగిపోతుంది. ఫ్లోరా అంటే ఐ కెన్ సే బ్యాక్టీరియా సింప్లీ. ఆ బ్యాక్టీరియా పెరిగి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అండ్ సెకండ్ వన్, అందులో నుంచి క్రిములు మిగతా పళ్ళకు కూడా పాకటం, ఒక పన్ను నుంచి ఒక పన్నుకు పుచ్చు పాకడం అలా ఉంటుంది. మీరు ఎప్పుడైతే టంగ్ నీట్ గా పెట్టుకున్నారనుకోండి, బ్యాడ్ బ్రెత్ అనేది రాదు, ఆ బ్యాక్టీరియా అంటే ఓరల్ ఫ్లోరా అనేది తగ్గిపోతా వస్తుంది అనమాట. సో టంగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండు రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకటి మీరు వాడే బ్రష్ నే యూ కెన్ జస్ట్ బ్రష్ చేసుకోవచ్చు, ఫారినర్స్ అలానే చేస్తారు. ఆర్ఎల్స్ యూ కెన్ యూజ్ ద టంగ్ క్లీనర్స్. టంగ్ క్లీనర్స్ స్టెయిన్లెస్ స్టీల్, ఐ కెన్ సే బెటర్ నాట్ టు యూజ్ స్టెయిన్లెస్ స్టీల్ బికాస్ దట్ విల్ కట్ యువర్ టేస్ట్ బర్డ్స్. గో విత్ ద ప్లాస్టిక్ వన్. చాలా మంది కాపర్ కూడా ఈ మధ్య కాపర్ కూడా వాడతారు, మంచిదని. బట్ పర్సనల్ ఐ వాంట్ సజెస్ట్ దట్ yes బ్లాక్ అవుతుంది, బెటర్ గో విత్ ద ప్లాస్టిక్ వన్. ఆర్ఎల్స్ బ్రష్ తోనే చేసేసేయండి బెటర్. సజ్జ మీకు టేస్ట్ బర్డ్స్ అనేది కట్ అవ్వవు. కట్ అయింది అనుకోండి ఏమవుతుందంటే మీకు టేస్ట్ తెలియదు కొద్ది రోజులు. అగైన్ దే విల్ రీగ్రో, నో ప్రాబ్లం, బట్ ఇన్ ద మీన్ టైమ్ యూ విల్ హ్యావ్ ఎ బర్నింగ్ టేస్ట్. ఇప్పుడు టేస్ట్ తెలియకపోతే చాలా కరోనా ఏమేమో ఆలోచనలు వస్తాయి. ఇంతకు ముందు మనకి తెలిసేది కాదేమో, మేబీ అంటే కోల్డ్ అన్నా లేకపోతే, కానీ అప్పుడు అంత పట్టించుకోవాలి. ఇప్పుడు పొరపాటున ఏమైనా స్మెల్ తెలియకపోయినా టేస్ట్ వచ్చేసింది ఇప్పుడు కొత్తగా, ఏంటా అన్నది భయం వేస్తుంది. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే దాని కండిషన్ బట్టి రూట్ కెనాల్ అని చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు 3-4 సిట్టింగ్స్ తీసుకునేవారు, ఇప్పుడు 1 సిట్టింగ్ లో అది వర్కౌట్ అవుతుందంటారా? ఆఫ్ కోర్స్. అంటే అన్ని కేసెస్ లో కాదు, బట్ 95% కేసెస్ we can solve it. కొన్ని కేసెస్ కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్ లో వస్తారు పేషెంట్స్, లైక్ వాప్ రావడం, స్పేస్ ఇన్ఫెక్షన్ అంటే లోపల పస్సు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి విల్ టేక్ 2 to 3 సిట్టింగ్స్. మోస్ట్ సింగిల్ సిట్టింగ్. ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం, ఇప్పుడు వచ్చిన ఎండో మోటార్స్ ఇంతకుముందు చేత్తో చేసేవాళ్ళం, ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయండి. సో అవి మీకు వెంటనే 20 minutes లో రూట్ కెనాల్ అయిపోతుంది. అండ్ ఓవర్ ద టాప్ ఆఫ్ దట్ మీకు ఇప్పుడు లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి. అందులో లేజర్ లైట్ వేస్తుందంటే ఆ లేజర్ లైట్ కి లోపల క్రిములు అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సో మీకు సేఫ్ and మీకు output prognosis కూడా very good prognosis will be there if you use those modern like equipments like that. Okay, so root canal కూడా 3 types ఉంటాయి కదా, అవి zirconium and names. It's not about the root canal, caps and root canal తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముందు నేను క్లాసిఫికేషన్ చెప్పేక ముందు అసలు ఎందుకు క్యాప్ పెట్టుకోవాలి చెప్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది రూట్ కెనాల్ తర్వాత ఎందుకు క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ టూత్ ఎలా ఉంది కండిషన్, చాలా మంది విరిగిపోతుంది. ఆ కేరియస్ వల్ల పన్ను విరిగిపోవడం లేదా క్యావిటీ పెద్దగా ఉండడం, అలా దానికి ఏమవుతుందంటే పన్నుకి స్ట్రక్చర్ అనేది ఉండదు అనమాట. సో ఇట్ విల్ బి హాలో ఇన్సైడ్, ఓన్లీ వాల్స్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు గట్టిగా ఏమైనా కొరికినప్పుడు పన్ను విరిగిపోతుంది. సో దానికి ప్రొటెక్షన్ లాగా ఆ క్యాప్ చుట్టూ వచ్చేస్తుంది, ఒక క్రౌన్ లాగా, దానికి ఒక కిరీటం లాగా అనుకోండి. దట్స్ వై వి కాల్ ఇట్ as క్రౌన్. దానిపై ఇలా పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఆ ఫోర్సెస్ ఏవైతే ఉంటుందో అది తీసుకుంటుంది, మీ లోపల టీత్ కి ఏం కాకుండా కాపాడుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం రూట్ కెనాల్ తర్వాత ఆ హోల్ ని మళ్ళీ మనము సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేస్తాం. లైక్ డెంటల్ సిమెంట్స్ ఉంటాయి, రెస్టరేటివ్ సిమెంట్స్, అందులో చాలా టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫర్ సపోజ్ నేను ఏదైనా సరే పెట్టి క్లోజ్ చేసేసాం, రూట్ కెనాల్ అయిపోయింది. కొద్ది రోజులకు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ యర్ చీవింగ్ హ్యాబిట్స్ కానీ కొందరికి మజిల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ మజిల్ ఫోర్సెస్ కి ఏమవుతుందంటే వేర్ ఆఫ్ అయిపోతుంది మనం పెట్టిన రెస్టరేటివ్ సిమెంట్, మళ్ళీ హోల్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు తిన్నదంతా అందులో విరికి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి మళ్ళీ విల్ గెట్ యాప్సెస్ అండ్ మళ్ళీ పెయిన్. సో మీరు ఇంత రూట్ కెనాల్ కష్టపడి చేసినంటే ఇట్స్ గోయింగ్ వేస్ట్. సో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ క్యాప్ పెట్టుకోవాలి. సో క్యాప్ మీకు ఇన్ఫెక్షన్ కాకుండా ఆపుతుంది, మీ పన్ను విరిగిపోకుండా కూడా ఆపుతుంది అనమాట. అండ్ రూట్ కెనాల్ లో ఏమవుతుందంటే మనం డిసీజ్డ్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ రిమూవ్ చేసేస్తున్నాం పన్నులో నుంచి. సో ఆ పన్నుకి ఇంకా అవుట్ సైడ్ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది కానీ లోపల నుంచి బ్లడ్ సప్లై ఉండదు అనమాట. సో ఒక ఎండిపోయిన కట్టెలాగా అనుకోండి, అది గట్టిగా అనుకోండి, ఈజీగా టెన్స్ టు బ్రేక్. అలా బ్రేక్ అవ్వకుండా ఈ క్యాప్ మీకు కాపాడుతుంది. కమింగ్ టు యువర్ పాయింట్, మీకు జిర్కోనియా, పిఎఫ్ఎం ఇవేంటంటే ఇంతకుముందు ఏవైనా ఓకే, బట్ నవ్ డేస్ మనకి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడున్న పొల్యూషన్ కి దానికి ప్రతి ఒక్కరు గెటింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అండ్ ఏదో క్యాన్సర్స్ వస్తున్నాయి. సో దాని వల్ల మనకి ఎంఆర్ఐ అనేది కామన్ అయిపోయింది, ఎంఆర్ఐ స్కాన్. సో మీరు ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళారనుకోండి, మీకు నార్మల్ క్యాప్స్ ఉంటే మెటల్ దట్ విల్ యాక్చువల్లీ డజంట్ అలో యూ టు గివ్ ప్రాపర్ రిజల్ట్స్ టు ద రేడియాలజిస్ట్ దేర్. అది అది ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. సో ఆ రెజోనెన్స్ ని ఇది మధ్యలో ఆపుతుంది అనమాట. సో వాళ్ళకి కరెక్ట్ పిక్చర్ రాదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది తీసుకుని రమ్మని చెప్తారన్నమాట. అవి తీయడం అంత ఈజీ కాదు మళ్ళీ. సో అందువల్ల ఇప్పుడు లేటెస్ట్
వచ్చిందంటే జిర్కోనియా. జిర్కోనియా ఇస్ లైక్ అవుట్ ఆఫ్ మెటల్, ఫ్రీ. సో అందులో మెటల్ అనేది ఉండదు, కంప్లీట్ అల్సిరామిక్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినా కూడా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది మీకు మెటల్ ఉండడం వల్ల కొద్ది రోజులకి సిరామిక్ వెళ్ళిపోయి కొంచెం నల్లగా కనిపించడం అలా ఉంటుంది. దీనికి ఆ ప్రాబ్లం ఉండదు, ఇందులో అసలు మెటలే ఉండదు కనుక పైన అరిగిపోయినా కూడా మీకు పన్ను అనేది పన్నులాగే ఉంటుంది, మెటల్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ జిర్కోనియా. చాలా మంది ఖర్చుకి భయపడుతుంటారు. డిపెండ్స్ అపాన్ ఏరియా అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఒక కాస్ట్ ఉంటుంది. సో ఐ ప్రాక్టీస్ minimum 6,000. 6,500. Yes. 6,500. That's what you're getting shocked, because in my area we used to charge 6,500. My area 10,000 charge చేస్తున్నారు. Yes. అదే అంటే డిపెండింగ్ అపాన్ విచ్ టూత్. వెనక పన్నుకి అయితే అలా, ముందు పళ్ళకి అయితే కొంచెం దానికి షేడ్ మ్యాచింగ్ అది కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అన్నమాట టెక్నీషియన్స్. సో ఫర్ దట్ దే విల్ చార్జ్ 9,000. ఈవెన్ I too charge 9,000 ఫర్ ద ముందు పన్నుకి అయితే జిర్కోనియా. సో అలా డిపెండింగ్ అపాన్ విచ్ టూత్, డిపెండింగ్ అపాన్ ద ఏరియా. సో ఇట్ విల్ అలా ఉంటుంది. సో ఇప్పుడు రూట్ కెనాల్ దంతాలకి వేసినప్పుడు కొంచెం ఫిట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ టీత్ కి కూడా వేసినప్పుడు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అండి. అంటే చాలా క్యాప్స్ ఊడిపోతుంటాయి. డాక్టర్స్ ఏమంటారంటే కింద పళ్ళు అయితే ఊడదు, బట్ పై పళ్ళు అయితే ఊడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారంట. దేనికి? యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు పేషెంట్స్, సార్ క్యాప్ పెట్టుకుంటే మళ్ళీ ఊడిపోతుంది మా భయము అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మేజర్, ఎందుకంటే మా ఇంట్లో చాలా మంది పెట్టుకునేటప్పుడు వాళ్ళు తినేటప్పుడు ప్లేట్లో అడిగితేనే వాళ్ళు ఎవరి అది పైన కదండి అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. కొన్ని డాక్టర్ తప్పులు ఉండొచ్చు, కొన్ని పేషెంట్ తప్పులు ఉండొచ్చు. నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ కమింగ్ టు ద పేషెంట్ మిస్టేక్స్. వీళ్ళు ఏం చేస్తారంటే క్రౌన్ పెట్టిన తర్వాత దాన్ని పట్టించుకోరు, ఇంకా ఆ ఏరియాలో బ్రష్ చేయటం. ఫ్లాస్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్ లాగా వస్తుంది అనమాట, అది రెండు పళ్ళ మధ్యలో పాస్ చేయాలి. సో అప్పుడు మీరు తిన్నదేం విరగకుండా అది ఆటోమేటిక్ గా ఫ్లష్ చేసేస్తుంది. దానివల్ల చిగుర్లు అనేవి హెల్దీ ఉంటాయి. మీరు ఇవి చేయలేదు అనుకోండి, ఏమవుతుందంటే విత్ ద టైం చిగుర్లు అనేవి స్వెల్ అయిపోతాయి. సో ఆ ఫోర్స్ కి క్యాప్ నది తోసేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. పైన అయితే ఇంకా ఆపోజిట్ గ్రావిటీ కనుక ఈజీగా వచ్చేస్తుంది ఒకటి. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. కొందరు ఎక్కువ జిగట పదార్థాలు ఎక్కువ తింటుంటారు. ఫర్ సపోజ్ హల్వాలు తినటం, హల్వా అండ్ చీవింగ్ గమ్స్. ఇవి ఏం చేస్తుందంటే ఆ జిగట వల్ల ఆ క్యాప్ ని పుల్ చేస్తుంది, ఎస్పెషల్లీ పైనవి పుల్ చేస్తుంది. పుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాప్, మీరు దాన్ని ఎంతైనా కొట్టండి లేదా ఒత్తండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ప్రెషర్ ని తట్టుకుంటుంది కానీ పుల్లింగ్ ఫోర్స్ ని తట్టుకోలేదు. మీరు ఇట్లా లాగినప్పుడు ఈజీగా ఇట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద టూత్. ఇవి మేజర్ గా పేషెంట్ చేసే మిస్టేక్. క్యాప్స్ పెట్టుకునే వాళ్ళు కొంచెం చ్యూయింగ్ గమ్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ నోరంతా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు అంత ఈజీగా కూడా సింగిల్ క్యాప్స్ నుంచి ఎక్కువ చెప్తున్నాను నేను. అండ్ దెన్ కమింగ్ టు డాక్టర్ మిస్టేక్స్. కొందరు డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే మనం క్రౌన్ ఇచ్చేటప్పుడు దాని హైట్ ఎంత ఉందో సరిగా చూడరు. కొందరికి జింజావా ఎక్కువ గ్రో అవుతా ఉంటుంది. దాన్ని మనం లేజర్ తో కట్ చేసుకుని యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ సర్ఫేస్ ఏరియా. మీకు సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే సిమెంట్ అంత ఎక్కువగా పడుతుంది, ఆ క్యాప్ అనేది ఊడిపోకుండా రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది డాక్టర్స్ చేసే మిస్టేక్స్. సో అది ఏది అనేది మన కేసు చూస్తే చెప్పలేం, డాక్టర్ మిస్టేకా పేషెంట్ మిస్టేకా అని. అన్ని బాగున్నా క్యాప్ ఊడుతుంది అంటే మోస్ట్లీ పేషెంట్ మిస్టేక్, అది తన సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ మౌత్ ఫ్రెష్ అసలు అంటే రెగ్యులర్ గా మనం అది యూజ్ చేసుకోవచ్చా? మంచిదేనా? అసలు నన్ను అడిగితే అవసరం లేదండి. మౌత్ ఫ్రెషనర్స్ లో మీకు ఇవాళ రేపు ఎక్కువ క్లోరెక్సిడిన్ వాడుతున్నారు. దానివల్ల మీకు ఇనామిల్ అనేది బ్రౌనిష్ గా మారుతా వస్తుంది. సో మీకు షేడ్ మీ వైట్ గా ఉన్న మీ పళ్ళు ఎల్లోయిష్ గా మారుతా వస్తాయి. ఒకటి క్లోరెక్సిడిన్, రెండు ఫ్లోరైడ్ కూడా వాడుతూ ఉంటారు. సో నన్ను అడిగితే బెటర్ గో విత్ లవంగం కానీ ఎనీ లైక్ నేచురల్ ఫ్రెషనర్స్ లేదా యాలక్కలు కానీ, అవి మీరు యూ కెన్ షేవ్ ఇట్ ఆన్ అండ్ విల్ హ్యావ్ ఎ గుడ్ బ్రెత్. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎల్లో అనగానే చాలా మంది ఈ మధ్యలో ఎల్లో కలర్ టీత్ అయిపోతున్నాయి టోటల్ కంప్లీట్ గా, నాట్ ఓన్లీ వన్. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే సమ్ వైట్ కలర్ ఏదో వేసుకుంటున్నారు, అది అసలు యూజ్ చేయొచ్చు? అది కరెక్టేనా? మంచిదేనా? వైట్ కలర్ మీన్స్ వెనీర్స్ మీరు అనేది, లేకపోతే అంటే డాక్టర్ వైట్ కలర్ వేస్తున్నారంటే మేబీ వెనీర్స్ అయి ఉండొచ్చండి మీరు అన్న ప్రకారం. వెనీర్స్ ఆర్ గుడ్. మీకు ఎస్థెటికల్ గా నాకు ఇంకా దాని హాలీవుడ్ స్మైల్ అంటాము, హాలీవుడ్ స్మైల్ కావాలి అంటే చేస్తారు. కానీ వీళ్ళంతా ఈ మధ్య మార్కెట్ లో ఎక్కడో చూస్తున్నాను లిక్విడ్ పెట్టి పెడితే వైట్ గా అవుతాయి, అలాంటివి మాత్రం వాడుకో. దానిలో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో యాసిడ్స్ ఎక్కువ వాడతారు వాళ్ళు, దానివల్ల మీకు ఇనామిల్ వేర్ ఆఫ్ అయిపోతుంది. మీకు అప్పుడప్పుడు టెంపరీగా వైట్ అనిపించవచ్చు, బట్ విత్ ద టైం అది ఇంకా ఆ రఫ్ సర్ఫేస్ మీరు యాసిడ్ తో క్లీన్ చేసుకుంటే అప్పుడు వైట్ అనిపిస్తుంది. దాని తర్వాత ఇనామిల్ పోవడం వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయి డెంటిన్ మీకు వైట్ గానే ఉంటుంది, కానీ దాని రఫ్ సర్ఫేస్ ఎక్కువ ఉంటుంది, నర్వ్స్ ఎక్కువ ఉంటాయి. సో జువ్వు మనటం పళ్ళు, అండ్ విత్ ద టైం అది రఫ్ అయిపోవడం వల్ల ఇంకా ప్లాక్ ని అట్రాక్ట్ చేసి ఇంకా బ్రౌనిష్ అయిపోవడం అలా ఉంటుంది. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ గివ్ యూ అ బ్యాడ్ రిజల్ట్. సో బెటర్ టు అవాయిడ్ ఎనీ కెమికల్స్ అవుట్ దేర్.
who are selling for whitening the teeth. కొన్ని ఇప్పుడు కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్ గానీ ఇంకా వేరే కంపెనీస్ కోల్గేట్ లో కూడా కోల్గేట్ విజిబుల్ వైట్ ఉంటుంది, విజిబుల్ వైట్, అలాంటివి యూ కెన్ యూజ్, నో ప్రాబ్లం. అది డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. బట్ మీకు బేసిక్ గా స్కేలింగ్ అంటాం మా భాషలో, స్కేలింగ్ చేసుకున్న తర్వాత మీరు వైట్నింగ్ టూత్ పేస్ట్ వాడితే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ ఆబ్వియస్లీ. అండ్ కెమికల్ బ్లీచింగ్ కూడా చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. లైక్ కొందరికి ఫ్లోరోసిస్, మనం వాటర్ తాగడం వల్ల కూడా అందులో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఐనామిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. స్కెల్టల్ ఫ్లోరోసిస్ ఏమో కాళ్ళు చేతులు వంకర తిరిగిపోయి ఉంటాయి కొందరికి, దట్ ఈస్ స్కెల్టల్ ఫ్లోరోసిస్. మనకి ఎక్కువ నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో మనం చూడొచ్చు. సో దానివల్ల కూడా పళ్ళు బాగా దెబ్బతింటాయి. సో జనరల్ గా ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పళ్ళలో పిట్టింగ్ అంటాం అనమాట. అంటే ఎల్లో కలర్ బ్రౌనిష్ అవ్వడమే కాకుండా పిట్టింగ్ అంటే గుంతలు ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎనామిల్ చాలా బ్రిటిల్ అయిపోతుంది. సో వీళ్ళని కొరికినప్పుడు విరిగిపోవడం పన్ను ఈజీగా, ఏదో ఒక సామెత ఉంది, అరటి పన్ను తింటే పన్ను ఇరిగిందని, అలాంటివి అవడం. సో కొంచెం డెఫిషియన్సీ కాదా? ఎస్ వన్ ఆఫ్ ద అది కూడా ఉంది మీరు అన్నట్టు. కానీ మోస్ట్లీ ఫ్లోరోసిస్ డెఫిషియన్సీ వల్ల నేను చాలా మంది పేషెంట్స్ ని చూసాను, అట్లా క్యావిటీస్ రావడం, కంప్లీట్ అట్రీట్ అయిపోవడం టూత్. సో మీకు ఎప్పుడైతే మీకు ఐడియా వచ్చి నా పళ్ళు ఫ్లోరిడ్ గా ఉన్నాయేమో అని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. దానికి నీడ్ఫుల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. బెటర్. అంటే మినిమం ఎన్ని మంత్స్ కి స్కేలింగ్ గానీ లేకపోతే క్లీనింగ్ గానీ, అంటే ఇన్ని మంత్స్ జనరల్లీ సేయింగ్ లైక్ 6 months కి ఒకసారి అంటారు. ఫారిన్ లో అయితే దే విల్ యూస్ టు గెట్ ఫర్ 6 months బికాస్ దేర్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. సో వాళ్ళు ఛాన్స్ తీసుకోరు అక్కడ. మనం అట్లీస్ట్ 1 year ఐ కెన్ సే, ఇయర్లీ వన్స్. ఎందుకంటే మీకు బ్రష్ తో మీరు ఎంత బ్రష్ చేసినా 70% క్లీన్ అవుతుంది అన్నమాట. బికాస్ మీరు అన్ని సర్ఫేసెస్ కి దాన్ని తిప్పలేరు బ్రష్ ని. సో 70% కి ఇంకో 30% అది అలా అక్యూములేట్ అవుతూ మీకు చిగుర్లలో ప్రాబ్లం అవ్వచ్చు. లేటర్ ఆన్ డయాబెటిక్స్ వాళ్ళకి ఇంకా ఈజీగా చిగుర్లలో ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో వాళ్ళు అట్లీస్ట్ 6 months కి ఒకసారి చేసుకోండి. నాన్ డయాబెటిక్స్ 1 year అయినా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ చేసుకోండి, ప్రొఫెషనల్ స్కేలింగ్ చేయండి. అసలు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది కూడా ఇష్టపడుతుంటారు. అంటే వాళ్ళకి కట్ అయితే బ్లీడ్ అనేది కొంచెం టైం టేకెన్ తీసుకుంటది కదా. సో హార్ట్ పేషెంట్స్ కి కానీ వీళ్ళు ఆల్రెడీ మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. హార్ట్ పేషెంట్స్ ఎవరైతే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ లైక్ ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇట్లా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవచ్చు. yes of course చేయించుకోవచ్చు. అండ్ డయాబెటిక్స్ మై సజెషన్ ఇస్, ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డయాబెటిస్ వల్ల. అందులో వన్ ఆఫ్ ది మేజర్ కాంప్లికేషన్ ఇస్ ఓరల్, లైక్ చిగుర్లు దాని పెరిడాంటైటిస్ అంటాం మా భాషలో, డయాబెటిక్ పెరిడాంటైటిస్. అది చాలా డేంజర్. ఆ పెరిడాంటైటిస్ వల్ల చిగుర్ల నుంచి బ్రెయిన్స్ కూడా ఇన్ఫెక్షన్ పాకపోయి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. సో అలాంటి గుండెకి కూడా పాకు దాన్ని ఎండోకార్డైటిస్ అంటారు అనమాట. సో చిగుర్ల నుంచి గుండె వ్యాధి కూడా వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ విషయాలు. సో చిగుర్లు ఎంత హెల్దీగా ఉంటాయి, మీ ఆర్గాన్స్ కూడా ఎంత హెల్దీగా ఉంటాయి. సో ఎస్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైతే మీ చిగుర్లలో బ్లీడింగ్ కానీ దుర్వాసన కానీ ఉంది అంటే ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. చిగుర్లకు సంబంధించింది ఇయర్లేపు లేజర్స్ వచ్చేసాయి, లేజర్ అసిస్టెడ్ ఫ్లాప్ సర్జరీస్ చేస్తున్నారు. రియలీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి దాంతో. సో యూ కెన్. ఓకే, యా. సో అబౌట్ ఇంప్లాంట్స్, ఇది అంటే ప్రాసెస్ కూడా ఎక్కువే. ఇంప్లాంట్స్ డాక్టర్లకి కూడా ఇష్టం బికాస్ దే విల్ గెట్ సమ్ అమౌంట్ అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ పల్లె లేని వాళ్ళకి కూడా దే విల్ గెట్ ఎ ఫిక్స్డ్ టూత్. లైక్ మనము జనరల్ గా హ్యూమన్స్ డైఫిడాంట్ అంటారు. డైఫిడాంట్ అంటే మన హోల్ లైఫ్ లో మనకి 2 సార్లు పళ్ళు వస్తాయి. ఒకటి పాల పళ్ళు, 2 పర్మనెంట్ పళ్ళు. అది క్రొకడైల్ తీసుకుంటే పాలిఫోడ్ అంటారు అనమాట. దానికి ఎన్నిసార్లు పళ్ళు పైన అన్నిసార్లు వస్తాయి. అది అదృష్టవంతురాలు. అది క్రొకడైల్ ఇస్ లక్కీయెస్ట్ యానిమల్. సో పళ్ళు ఎన్నిసార్లు విడిపోయినా అన్నిసార్లు వస్తుంది. మనకు అలా కాదు, 2 సార్లే వస్తుంది డైఫిడాంట్. సో ఇంప్లాంట్స్ రావడం వల్ల ఏంటి అని అంటే, ఇంప్లాంట్స్ రావడం వల్ల మీకు 3వ సారి కూడా మనకి పళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు పల్లె లేని ముసలి వాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ రైట్ నౌ. ముసలి వాళ్ళకి అది ఇవ్వాలి బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, షుగర్, అలా ఏమీ ఉండదండి. మోస్ట్ లోకల్ అనస్థీషియాలో చేస్తాము. ఒకవేళ ఎవరైతే యాంగ్షియస్ గా ఫీల్ అయ్యి నాకు పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని భయపడే వాళ్ళకి సెడేషన్ లో చేయొచ్చు, నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ లో. లేదు అంటే జనరల్ అనస్థీషియాలో కూడా చేసుకోవచ్చు, ఓటీలో కూడా చేసుకోవచ్చు. పెయిన్ గురించి అయితే అంతేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ పెయిన్ ఓకే, కానీ తర్వాత కూడా చాలా మందికి అంతసేపు అది ఓపెన్ చేసి పెట్టడం వల్ల మజిల్స్ అన్ని పట్టేసి 2 days తినకుండా కూడా ఉంటున్నారు. అది ఇంప్లాంట్స్ వల్లే కాదు, మీరు అంటే రూట్ కెనాల్ కూడా ఉంటుంది. వాళ్ళ కండరాల వల్ల కొందరికి మెసెటర్ బాగా ప్రామినెంట్ ఉంటుంది, మెసెటర్ మజిల్ అంటాము. ఈ
మజిల్ బాగా ప్రామినెంట్ ఉంటుంది. వాళ్ళని ఏమంటే నోరు తెరవనివ్వదు అనమాట, మళ్ళీ పుల్ చేస్తా ఉంటుంది. సో వాళ్ళు బలవంతంగా దాన్ని తెరిచి పెట్టి ఉండడం వల్ల వాళ్ళకి పన్ను నొప్పి ఏమో కానీ ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో జనరల్ దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్ప్లిట్ ద ట్రీట్మెంట్ టైం. లైక్ ఒకటేసారి అన్నీ చేసుకోకుండా లైక్ టేక్ వాట్ ఎవర్ సెట్టింగ్స్ యూ వాంట్, డాక్టర్ ఎలా చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు బైట్ బ్లాక్స్ అని వస్తాయి అనమాట, ఆ బ్లాక్ పెట్టి కొరకమంటాం. సో ద మజిల్స్ విల్ గెట్ రిలాక్స్డ్. సో అలా చేసుకోవచ్చు అండి. ఇంతకు ముందు అలా ఉండేది యాక్చువల్లీ. ఎస్. అండ్ ఇవాళ రేపు చాలా మందికి టీఎండి డిజార్డర్స్ అంటే ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ రోగాలు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. టీఎంజే డిజార్డర్స్ అంటే టెంపోరో మాండిబులర్ జాయింట్ అంటాం. ఆ జాయింట్ పెయిన్ వల్ల కొందరికి ఇదంతా పెయిన్ రావటం, మైగ్రేన్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ టీఎంజే ప్రాబ్లం. ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. నౌ ఇట్ ఈస్ లైక్ ఒక స్పెషాలిటీ లాగా అయిపోతుంది మాకు అది టీఎంజే అనేది. దానికి చాలా ఉంటుంది మేడం. అది వి కాంట్ సే లైక్ ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అని, డిపెండింగ్ అపాన్ ద కాజ్. కొందరికి మజిల్ ప్రాబ్లం అయితే మజిల్ డీప్రోగ్రామర్స్ ఇస్తాము, కొందరికి జాయింట్ ప్రాబ్లం అయితే జాయింట్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. ఇక్కడ మనకు ఎలా అయితే నీలో మనకి దాన్ని ఏమంటారు, మేమేమంటారు కార్టిలేజ్ అంటాం, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మనకి పెయిన్ ఎలా వస్తుందో సేమ్ ఇక్కడ డిస్క్ ఉంటుంది మనకి. సో టెంపోరోమాండిబులర్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ అరిగిపోవడం వల్ల మన నోరు తెరిచినప్పుడు మూసినప్పుడు ఇలా మూవ్మెంట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రెండింటి మధ్య రాపిడికి ఒక డిస్క్ ఉంటుంది, అది అరిగిపోయి రెండు బోన్స్ అతుక్కున్నాయి అనుకోండి, అప్పుడు పేషెంట్ కి పెయిన్ స్టార్ట్ అవ్వడం, సౌండ్స్ రావడం, నోరు క్లికింగ్ సౌండ్స్ అంటాం అనమాట, సౌండ్స్ రావడం, నోరు తెరవలేక ఇయర్ కూడా పెయిన్ రావడం, వాళ్ళు మొత్తం ఏంటి చుట్టూ తిరుగుతుంటారు, న్యూరాలజిస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇది ఉంటుంది. సో ఆఖరికి మా దగ్గరకు వస్తారు, అన్ని తిరిగి మా దగ్గరకు వస్తారు, అక్కడ దే విల్ గెట్ ద సొల్యూషన్ అన్నమాట. అట్లా. సో అబౌట్ జ్ఞానదంతం అది అసలు కంపల్సరీ తీయాలా? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. దీని వల్ల తీసేటప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే ఐకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అంటే నాట్ ఓన్లీ జ్ఞానదంతం, ఏ పని తీసినా కూడా ఐకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? చాలా మందికి అది చెప్పాలంటే ఒక 50% అపోహ అండి, అండ్ 50% నిజం కూడా ఉంది దానిలో. అది ఏంటి నిజం నేను చెప్తాను. ఇప్పుడు జ్ఞానదంతాలు అందరికి తీయచ్చా? మీ ఫస్ట్ క్వశ్చన్. అందరికి తీయాల్సిన అవసరం లేదు. ఎవరికి తీయాలి? ఇప్పుడు మీకు అకార్డింగ్ టు సైన్స్ మనకి పళ్ళు మదర్ నుంచి వస్తే, దవడలు నాన్న నుంచి వస్తాయి. సో అది వేరే వేరే నుంచి వస్తాయి అన్నమాట. కొందరికి మోస్ట్లీ 10 out of 8 people కి దవడలు చిన్నగా ఉంటే పళ్ళు పెద్దగా ఉంటాయి. సో అప్పుడు స్పేస్ సరిపోదు. ఆ జ్ఞానదంత ఇప్పుడు అన్ని పళ్ళు వచ్చాక 18 ఏళ్ల తర్వాత మనకి జ్ఞానదంతాలు రావడం మొదలు పెడతాయి. సో వాటికి స్పేస్ లేక క్రాస్ రావడము, ఆ క్రాస్ వచ్చే క్రమంలో పక్క పంటిని డ్యామేజ్ చేయడము అలా చేస్తుంటాయి అన్నమాట. అలా క్రాస్ వచ్చే వాళ్ళకి మనం పళ్ళు తీసేయాలి. సో అన్ఫార్చునేట్లీ ఆ కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 మంది పేషెంట్స్ అనుకోండి, 8 members కి ప్రాబ్లం అంటే ఓన్లీ 2. ఇప్పుడు నాకు అన్ని 32 పళ్ళు ఉన్నాయి, బికాస్ నాకు జాస్ పెద్దగా ఉన్నాయి అండ్ టూత్ అకామిడేట్ అయిపోయినాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనమాట. అదొకటి. అండ్ రెండోది జా స్పేస్ బాగున్నా కూడా అవి ఇరప్ట్ అవ్వడం, క్రాస్ గా ఇరప్ట్ అవుతాయి. దానివల్ల బుగ్గ కొరుక్కోవడం. మీరు నమ్ముతారో లేదో, ఐ హావ్ సీన్ సమ్ కేసెస్ విచ్ ఇస్ టర్న్డ్ ఇంటూ క్యాన్సర్ ఆల్సో. ఎందుకంటే ఆ షార్ప్ ఎడ్జ్ కూర్చుకొని ఆ బుగ్గకు కానీ నాలుకకు కానీ ఆ షార్ప్ ఎడ్జ్ వల్ల క్రానిక్ ఇరిటేషన్ విల్ లీడ్ టు ఏ క్యాన్సర్. సో అది కూడా ఒక డేంజర్ ఉంది, అప్పుడు మనం తీయటం మ్యాండేటరీ. అండ్ మూడోది ఆ క్రాస్ రావడం వల్ల పన్ను దాని చుట్టూతో కూడా ఇన్ఫెక్షన్ అయ్యి కణితి ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కణితి అంటే ఒక చిన్న గడ్డలాగా, దాన్ని డెంటిజరస్ సిస్ట్ అంటాం మా భాషలో. సో అంతవరకు పోకుండా ముందే తీయించుకోవడం, ఇలాంటి కండిషన్స్ లో తీయించేసుకోవాలి. అండ్ కమింగ్ టు మీరు అన్న ఐసైట్ మీకు పళ్ళు తీయడం వల్ల ఎటువంటి కన్నుకు అయితే ఏమి డ్యామేజ్ ఉండదు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, పన్ను తీయడం వల్ల కన్నుకు ఎటువంటి లేదు. బట్ కొందరికి చూపు మందగిస్తుంది. అది ఎందుకు అని అంటే డిపెండింగ్ అపాన్ హౌ మచ్ అనస్థీషియా డాక్టర్ వాస్ గివింగ్ అండ్ ఎంత స్పీడ్ తో ఇస్తున్నారు అని. ఒకటేసారి ఇచ్చేయకూడదు, చాలా మెల్లగా ఇవ్వాలి. పైన అనస్థీషియా, కింద పన్నుకు నో ప్రాబ్లం, పై పన్నుకు యాజ్ ఇట్ వాస్ వెరీ నియర్ టు ద ఐ, మనకు నర్వ్స్ దగ్గరలో ఉంటాం కనుక మనకు స్లోగా ఇంజెక్ట్ చేయాలి. దాని వల్ల ఫాస్ట్ గా చేయడం వల్ల గుడ్డి వాళ్ళు అవ్వరు, కొంచెం సైట్ వస్తుంది, కొంచెం మందగిస్తుంది చూపు. సో రీజన్ ఇస్ పన్ను తీయడం వల్ల కాదు, అనస్థీషియా వల్ల, గుర్తుపెట్టుకోండి. అండ్ దర్ ఇస్ అ కేస్ రీసెంట్లీ ఇన్ అమెరికా, ఐ థింక్ సో, ఒక పేషెంట్ కి డెంటిస్ట్ దగ్గరకు వస్తే హీ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ అనస్థీషియా వల్ల ఈ మెమొరీ లాస్ అయిపోయింది అతనికి. ఎస్, అతను మర్చిపోయాడు. సో ఇది అన్ఫార్చునేట్ అంటే అది అందరికీ అవుతుంది అని చెప్పలేము. కొన్ని కోట్లలో ఒకరికి. ఇప్పుడు నన్న ఐసైట్ మందికి ఇచ్చినా కూడా అందరికీ అవ్వదు, ఎవరికో. బట్ కేసెస్ ఆర్ దేర్, అందుకనే ప్రజలు వాదిస్తారు. కానీ పన్ను తీయడం వల్ల కన్నుకి ఎటువంటి ప్రమాదము లేదు, దట్స్ ఫర్ ష్యూర్. సో డెంటల్ అనగానే ఫస్ట్ అయితే ఐదర్ బ్రష్ ఆర్ పేస్ట్.
సో ఇది ఏది వాడాలన్నది అసలు ఎవ్వరికి అర్థం కాదు. ఈ యాడ్స్ చూసి 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 మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని దగ్గర నుంచి ఆ సెలబ్రిటీస్ యాడ్స్ వరకు చూసి మరి ఏం కొనాలో కన్ఫ్యూజ్ అయిపోయి. టు బి ఫ్రాంక్ అండి, మనం ఏ పేస్ట్ వాడినా ఒకటే, బికాస్ కంపోజిషన్ అంతా ఒకటే ఉంటుంది. ఏమంటే మైనర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ మీరు ఎలా బ్రష్ చేస్తున్నారు టెక్నిక్ అండ్ ఏ బ్రష్ వాడుతున్నారు ఇదొకటి, అండ్ ఎన్ని నెలలు వాడుతున్నారు, ఇవి మేజర్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ కమింగ్ టు ఏ పేస్ట్ అయినా ఒకటండి, ఏదైనా వాడచ్చు ఎక్సెప్ట్ లైక్ రెడ్ డాబర్ అని కొన్ని ఉంటాయి ఆయుర్వేదం, ఆ పౌడర్స్ దానిలో అబ్రెసివ్స్ ఎక్కువ ఉంటాయి, దానిలో సిలికా వాడతారు. అబ్రెసివ్స్ వల్ల మీకు ఇనామిల్ అనేది అరిగిపోతుంది. సో బెటర్ అవాయిడ్ దట్. నన్ను అడిగితే మీరు పెప్సడెంట్ కానీ కోల్గేట్ కానీ ఏదైనా వాడచ్చు. ఇలాంటి ఆయుర్వేదం మాత్రం కొంచెం చూసి వాడుకోండి. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, బ్రష్ మీరు ఎన్ని నెలలకు మార్చాలి, ఇది చాలా మందికి తెలియదు. 3 నెలలకు మార్చాలి, గుర్తుపెట్టుకోండి. 3 months కి ఒకసారి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బ్రష్. అండ్ చాలా మంది బాత్రూమ్ లోనే పెట్టేస్తుంటారు బ్రష్. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. బాత్రూమ్ లో ఉన్న క్రిములన్నీ దీనికి పట్టుకుంటారు, మళ్ళీ మీరు దాంతోనే బ్రష్ చేస్తే మీ చిగుర్లకి మీరే ఇన్ఫెక్షన్ ఇస్తున్నట్టు. సో ఎప్పుడు బాత్రూమ్ లో పెట్టకండి బ్రష్. దాన్ని సపరేట్ గా ఒక బాక్స్ లో పెట్టుకుని బాత్రూమ్ బయట మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి, లేదా అల్మారాలో పెట్టుకోండి, మై సజెషన్. అండ్ థర్డ్ వన్, మీరు ఏ బ్రష్ వాడాలి. నన్ను అడిగితే చాలా మంది మనం ఏం చేస్తాం, బ్రష్ చేసేప్పుడు నాకు మొత్తం అది పోవాలి అంటే సైకలాజికల్ గా పెట్టి ఇలా రాకుతుంటారు, గట్టిగా ఇలా పెట్టి ఇలా అంటుంటారు. అలా చేయకూడదు, చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి. అండ్ అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ ఉన్నాయి ఇప్పుడు మన కోల్గేట్ అల్ట్రా సాఫ్ట్ వాడండి. అండ్ నెవర్ బ్రష్ ఇన్ హారిజంటల్ ఫ్యాషన్, సర్క్యులర్ మోషన్ లో చేసుకోండి. దానివల్ల మీ టీత్ కూడా ఏం డ్యామేజ్ ఇట్స్ వెరీ వెరీ రాంగ్. మీకు బ్రషింగ్ టైం షుడ్ బి 2 to 3 minutes, దానికన్నా ఎక్కువ చేయకూడదు. కొందరు పెట్టుకుని సినిమాలే చూస్తూ ఉంటారు బ్రష్ చేసుకుంటూ, సో అది చాలా ప్రమాదం. సో ఓకే, నెక్స్ట్ వన్ బ్రషెస్. అసలు ఇది కంపల్సరీ యూజ్ చేయాలా, ఎవరు యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, ఏ ఏజ్ లో యూజ్ చేయాలి? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ అన్నీ సమాధానం చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఏజ్, ఏ ఏజ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఏజ్ అంటేనంటే నన్ను అడిగితే గోల్డెన్ ఏజ్ ఇస్, అమ్మాయిలకైతే గ్రోత్ స్పర్ట్ అంటాం. అంటే వాళ్ళకి ఎప్పుడు ఎముక ఎదుగుదల ఎప్పుడు ఆగిపోతుంది. జనరల్ గా అమ్మాయిలకైతే 14 to 16, 13 to 16 ఐ కెన్ సే, 16 ఏళ్ళకి వాళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది అమ్మాయిలకి. సో ఆ 13 నుంచి 16 అనేది గోల్డెన్ పీరియడ్. మీరు అందులో క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఏజ్ లో చేసుకుని మీకు రిజల్ట్స్ ట్రెమెండస్, చాలా బాగుంటది రిజల్ట్స్. అబ్బాయిలు వచ్చేసరికి 18 years, 18 to 20 కొందరికి ఇది వాళ్ళ గ్రోత్ స్పర్ట్ అనమాట. అక్కడికి ఎదుగుదల ఆగిపోతుంది అబ్బాయిలకు. సో అబ్బాయిలకి 13 to 18 ఆ 20 years లోపు చేయించుకుంటే చాలా బాగుంటాయి రిజల్ట్స్. ఇది ఏజ్ మీరు అడిగిన క్వశ్చన్. అండ్ ఇంకొకటి అడల్ట్ ఆర్థోడాంటిక్స్. అంటే ఇప్పుడు 45 ఏళ్ళు లేదా 50 years ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అంటే, అఫ్ కోర్స్ ఎస్ చేసుకోవచ్చు, బట్ మీకు పెరిడాంటల్ స్టేటస్ అంటే మీ ఓవరాల్ చిగురు ఎలా ఉంది, అది ఇన్ఫెక్టెడ్ ఉందా, హెల్దీ ఉందా, అండ్ పళ్ళు కూడా ఎలా ఉన్నాయి, ఏమైనా రెసిషన్ ఉందా, రెసిషన్ అంటే చిగురు కిందకి జారిపోయిందా లేదా కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ మేము చూసుకుంటాం అనమాట. ఇఫ్ యు ఆర్ ఫిట్ దెన్ వీ కెన్ గో విత్ ద ఆర్థో ట్రీట్మెంట్. లేదు మీ పళ్ళు అంత బలంగా లేవు, ఆల్రెడీ కొంచెం కదులుతా ఉన్నాయి, మీకు చిగురులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఆర్ ఎల్స్ యు ఆర్ ఎ స్మోకర్, అలా ఉన్నప్పుడు దెన్ ఐ కెన్ సే యూఆర్ నాట్ సపోజ్ టు గో విత్ దట్, బికాస్ మీ పళ్ళు లూజ్ అయిపోతాయి అలా చేసుకున్నప్పుడు. సో ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా, బట్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్. అండ్ లైక్ 60, 70, 80 years ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోకండి, బికాస్ ఆల్రెడీ అవసరం లేదు, బోన్ లెవెల్స్ కూడా చాలా కిందకి జారిపోయి ఉంటాయి. అండ్ ఎందుకు చేసుకోవాలి మీ క్వశ్చన్, క్లిప్ ట్రీట్మెంట్ ఎందుకు అని అంటే 2 రకాలండి. ఒకటి అందం కోసం, ఎత్తుగా ఉన్నప్పుడు లేదా ఒక పన్ను మీద ఒక పన్ను ఉండడము లేదో అలా ఉన్నప్పుడు మోస్ట్లీ లుక్స్ కోసం చేసుకుంటారు, ఎస్థెటికల్, అదొక రీజన్, అది పేషెంట్స్ చాయిస్. కమింగ్ టు ద అదర్ వన్, కొందరికి ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే పన్ను మీద పన్ను ఉండడం వల్ల కింద పన్ను తాకి దాని ట్రామా ఫ్రమ్ అక్లూజన్, డీప్ బైట్ అంటాం అనమాట. పన్ను ఇలా తగులుతుంది, దీన్ని ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. ఆ తగిలి కింద పళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో అలా తగలడం వల్ల కింద పళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోతుంది, దాన్ని ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం. సో ఇలా ఫంక్షన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఆర్థో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ కొందరు నాలుకని ఇలా మాట్లాడేటప్పుడు ముందు పెడతాం, దాన్ని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటాం అనమాట. ఆ హ్యాబిట్ వల్ల పళ్ళు ఫ్లేర్ అయిపోతాయి, ఇలా ఫ్లేర్ అవ్వడం, గ్యాప్స్ రావడం అనమాట. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ చేయించుకోవడం బెటర్. అండ్ ఇవాళ రేపు దర్ ఇస్ అ కండిషన్, ఇప్పుడు ఇది చాలా మందికి ప్రాబ్లం ఉంది, సినిమాలు కూడా వచ్చాయి, గురక, స్లీప్ యాప్నియా అంటారు. ఈ గురక
మీకు దీనికి కూడా సంబంధమే బ్రేసెస్ ట్రీట్మెంట్. అలాంటి వాళ్ళకు బ్రేసెస్ దానికి చాలా థ్రోట్ ఉంది, మౌత్ ఉంది, టీత్ ఉంది, టీఎంజే కూడా ఉంది. సో ఈఎన్టీ వాళ్ళు మేము కలిసి ట్రీట్ చేయాలి ఈ కేసెస్ ని. స్లీప్ యాప్నియా, ఇప్పుడు స్లీప్ యాప్నియా వల్ల మీకు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడమే కాదు, మీకు కూడా ప్రమాదం. నిద్ర లేకపోతే మీకు సైకలాజికల్ గా మీరు వర్క్ చేయలేరు ఒకటి. అండ్ యాప్నియా ఏంటంటే, యాప్నియా మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ బ్రెత్. అది ఎంతసేపు స్టాప్ చేస్తున్నారు అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట. అది ఎక్కువ కొద్దీ నిద్రలోనే చనిపోవచ్చు చాలా మంది. సో ఇది స్లీప్ యాప్నియా చాలా ప్రమాదకరం. సో అది ఫస్ట్ మీకు డయాగ్నోజ్ అయ్యేది ఒక డెంటిస్ట్ డయాగ్నోజ్ చేస్తాడు. సో ట్రీట్మెంట్ మేబీ ఏంటి వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కండిషన్. థ్రోట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు, నోట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మేము చూసుకుంటాం అనమాట. సో అది కూడా బ్రేసెస్ కి లింక్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు బ్రేసెస్ కంపల్సరీ చేయించుకోవాలండి. సో ఈ బ్రేసెస్ లో ఏమైనా డిఫరెంట్ చాలా టైప్స్ ఉంటాయి. మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్. ఏది బెస్ట్ అంటే అది ఏదైనా ఒకటే. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇప్పుడు కొందరు ఏంటంటే ఏంట్రా కంచేసినట్టు వేసారు అని చెప్పి చాలా మంది అట్లా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా పొసెసివ్, ఐ మీన్ నాట్ పొసెసివ్, ఐ కెన్ సే చాలా మంది వేసుకోవడానికి ఆలోచిస్తారు, చాలా కాన్షియస్ ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు నేను నవ్వాలా వద్దా, నవ్వుతే అలా అంటారేమో. అలాంటి వాళ్ళ కోసం సిరామిక్ బ్రేసెస్. అవేంటంటే మనం దూరం చూస్తే కనిపించవు అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు న్యూవర్ వర్షన్స్ ఏంటంటే అలైనర్స్ వచ్చేసాయి. అలైనర్స్ ఏంటంటే మీకు రిమూవబుల్, అది ఒక చిన్న కవర్ లాగా ఉంటుంది అంతే. అది పెట్టుకున్నా కూడా మీకు అది ఉన్నట్టు కనిపించదు అనమాట అతనికి. సో అలా ఇప్పుడు అలైనర్స్ వచ్చాయి. కాకపోతే అలైనర్స్ ఆర్ బిట్ కాస్ట్లియర్, లాక్స్ లో ఉంటుంది అది. సో అదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ యూజువల్ గా మనం డిపెండింగ్ అపాన్ సివియారిటీ, అంటే కేస్ పట్టి. సింపుల్ కేసు అయితే 6 months 4 months లో కూడా అయిపోతుంది. కొంచెం కాంప్లెక్స్ కేసు అయితే 14 months లేదా 18 months అలా ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్. అలా. సో ఇప్పుడు ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా పెడుతున్నారు కదా? అవును. అది కూడా వర్కౌట్ అవుతుంది? yes వర్కౌట్ అవుతుందండి. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు దాన్ని. అలా కూడా చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి అయితే 8 years అరౌండ్ 7 వాళ్ళకి పళ్ళు ఊడుతూ ఉంటాయి కదా స్టార్టింగ్ స్టేజ్ లో. అప్పుడు ఏంటి అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఫ్రంట్ టీత్ ఊడకుండా బ్యాక్ నుంచి టీత్ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, అవి ఉంటున్నాయి, ఆల్రెడీ ఊడిన ప్లేసెస్ లో కూడా వస్తున్నాయి. దేని వల్ల ఇట్లా అంటారు? అంటే యాక్చువల్ అండి మీరు వెనక నుంచే స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. అది డిఫాల్ట్ కాదు, ఇట్స్ నాట్ ఏ మిస్టేక్. మన అప్పుడు అక్కడ 4 ఉంటున్నాయి కదా, ఫ్రంట్ 2 ఉంటున్నాయి, బ్యాక్ 2 కూడా ఉంటాయి. మనకి ఎలా వస్తాయంటే పళ్ళు 6 ఏళ్ల నుంచి మొదలవుతుంది ఎవరికైనా. ఫస్ట్ వెనకవే వస్తాయి, వెనక ఇరప్ట్ అవుతూ వచ్చి తర్వాత ఫ్రంట్ ఊడిపోతాయి అనమాట. సో ఈ పదాన్ని మిక్స్డ్ డెంటిషన్ అంటాం. 6 to 10 years మధ్యలో మిక్స్డ్ డెంటిషన్ ఉంటుంది. పాల పళ్ళు ఉంటాయి, ఒరిజినల్ పళ్ళు ఉంటాయి. అయితే జనరల్ గా వాటంతా అవే ఊడిపోయి సేమ్ పొజిషన్ లో వస్తాయి మాక్సిమం. కానీ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ పిల్లలు ఏం చేస్తున్నారంటే, మన కాలంలో మనము జామకాయలు, కార్న్ ఎక్కువ తినేవాళ్ళం. సో దాని వల్ల ఆ ఫోర్సెస్ కి బ్లడ్ సప్లై ఇక్కడ బాగా పెరిగిపోయి ఆ పన్ను ఊడిపోవడం, ఈ పన్ను రావడం కరెక్ట్ గా జరిగేది. ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే విల్ హ్యావ్ పిజ్జాస్, దే విల్ హ్యావ్ కేక్స్, అన్ని సాఫ్ట్ డైట్ అనమాట. అండ్ కేర్ ఈస్ ఇండ్యూస్డ్, పుచ్చులు రావడం. సో సాఫ్ట్ డైట్ వల్ల అక్కడ ప్రెషర్ రాక పన్ను రావట్లేదు, నువ్వు తీసుకున్న స్వీట్ డైట్ వల్ల అక్కడ మీకు క్యావిటీస్ కూడా అవుతున్నాయి. సో ఈ క్యావిటీస్ అండ్ దిస్ వన్, ఈ రెండిటి వల్ల ఏమవుతుంది ఏంటంటే టీత్ సరిగ్గా ఇరప్ట్ అవ్వదు అనమాట. సో దానివల్ల పన్ను మీద పన్ను రావడం, లేదా ఎత్తు పళ్ళు రావడం, వంకర పళ్ళు రావడం, ఇవి ఇప్పుడు ఈ జనరేషన్ లో. అందుకే మీరు 10 out of 8 people దే ఆర్ హ్యావింగ్ బ్రేసెస్ నౌ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. నేను అందుకే నా పేషెంట్స్ కి ఎవరైనా వస్తే నేను ఫస్ట్ వాట్ ఐమ్ గోనా సే ఇస్, పిల్లలకి ఫస్ట్ జామ పళ్ళు, యాపిల్, కార్న్ ఇవి ఇవ్వండి, కట్ చేసి ఇవ్వకండి, వాళ్ళకే ఇవ్వండి. లెట్ దెమ్ హ్యావ్ ఇట్. అలా మీరు తిన్నారంటే జింజర్ యొక్క మసాజ్ అదే అయిపోతుంది. తోలు తీసి బాయిల్ చేసి ఉంటారు, అంత అవసరం లేదు, అలా ఇవ్వండి. మన పూర్వీకులు ఏవైతే చేస్తారో అదే చాలా హెల్దీ లైఫ్ స్టైల్, అదే లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. ఈ ఫారిన్ కంట్రీస్ చూసి చెడిపోద్దు మనం. ఇవాళ రేపు వాళ్ళే మన దారికి వస్తున్నారు, వాళ్ళే ఇప్పుడు విస్తరాకులు తినడం అలవాటు చేసుకుంటున్నారు. సో మనమేమో వాళ్ళు వెనకబడుతున్నాం, వాళ్ళు మన వెనకబడుతున్నారు. సో మనమే ఉందాము, లెట్స్ గ్రో ఆర్గానికలీ. సో చాలా మంది కోల్ బొగ్గు పేస్ట్ గాని లేకపోతే అది మంచిదేనా అసలు? లేదండి, లేదు. కోల్, ఇసుక, మై ఫాదర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఆయన చిన్నప్పుడు బాగా ఇసుకతో బొగ్గుతో తొమ్మారు, అన్ని పళ్ళు ఇట్ గాట్ అట్రీటెడ్. సో ఆయనకి ఇప్పుడు కొన్ని పళ్ళు తీసేసుకొని ఇంప్లాంట్స్ పెట్టాను, కొన్ని రూట్ కెనాల్ చేసి క్యాప్స్ పెట్టాను. సో అది చాలా ప్రమాదం, బెటర్ నాట్ టు డూ.
అట్ దట్ టైం అప్పుడేమో నడిచిపోయింది కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు పేస్ట్లు కూడా వస్తున్నాయి కదా అట్లా చెప్పి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏం వాదిస్తారు, చాలా మంది బొగ్గుతో తోముకుంటే మా అమ్మకు చాలా బలంగా ఉండేవి పళ్ళు, దాన్ని వీళ్ళు దే వాంట్ మార్కెట్ ఇట్, సో అది నా పేస్ట్ లో ఉందంటే ఎక్కువ కొంటారు అనేసి వాళ్ళు చాకోల్ ఇండ్యూస్డ్ అనేది అని అంటారు. ఏం అవసరం లేదు, మీరు మామూలు ఏది ఎనీ పేస్ట్ యూ కెన్ యూస్. ద థింగ్ ఈస్ అబౌట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి, స్ట్రాబెర్రీ, యాపిల్ అని అదే. ఇది యాక్చువల్లీ అండి దట్స్ యాక్చువల్లీ మీరు ఒక గుడ్ క్వశ్చన్ అడిగారు. నాట్ ఓన్లీ ఫ్లేవర్స్, మీకు పేస్ట్ మారిస్తే ఇప్పుడు మనం జీవితాంతం ఒక పేస్ట్ వాడుంటాం, మీరు సడన్ గా మార్చారనుకోండి మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. దానివల్ల మీకు ఏమవుతుంది, నోట్లో పూసినట్టుగా అవుతుంది, పైన అంతా ఎపిథీలియం వెళ్ళిపోతుంది, దాని అలర్జిక్ రియాక్షన్ అనమాట అది. సో బెటర్ ట్రై టు యూజ్ ఓన్లీ వన్ పేస్ట్. ఎవరో శాంపుల్స్ ఇచ్చారు కదా అని అది వాడడం ఇది వాడడం అని నెవర్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఒకటే పేస్ట్ తో మీరు చేయండి, మీ బాడీ అయితే యాక్సెప్ట్ చేస్తుందో చిన్నప్పటి నుంచి యూజ్ ద సేమ్ పేస్ట్. అంటిల్ అన్లెస్ మీకు డాక్టర్ ఏదైనా సజెస్ట్ చేసి మీకు సెన్సిటివిటీ ఉంటే డీసెన్సిటైజర్ వాడడం అప్పుడు మార్చండి తప్ప మీ అంతటా మీ ఓన్ గా మాత్రం మార్చుకోకండి. సో చాలా మంది పౌడర్స్ కూడా వాడుతుంటారు, అంటే కోల్గేట్ కూడా పౌడర్ వాడతారు. అంటే డిఫరెన్స్ ఏంటి పేస్ట్ కి పౌడర్ కి, అసలు ఏది బెస్ట్ అంటారు? అంటే యాక్చువల్లీ కోల్గేట్ ఇండియాలో వచ్చినప్పుడు ఫస్ట్ పౌడర్ ఫామ్ వచ్చిందండి, దాని తర్వాత పేస్ట్ వచ్చాయి. పౌడర్ ఫామ్ ఇస్ ఆల్సో గుడ్, కాకపోతే మీకు ఏంటంటే ఈ పౌడర్ తో అబ్రెసివ్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, అంటే సిలికా అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల మీకు ఇనామిల్ పైన పొర వెళ్ళిపోవడం త్వరగా జరుగుతుంది. సో బెటర్ అవాయిడ్ దిస్ పౌడర్. నౌ వీ హ్యావ్ పేస్ట్ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో చాలా మందికి నైట్ నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. సో అది ఎట్లా అంటే దానికోసం ఈ మధ్య ఒక క్లిప్ లా ఇస్తున్నారు, నైట్ టైం పెట్టుకొని పడుకుంటే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందండి, వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చెప్పాను ఇందాక స్లీప్ యాప్నియా అని, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ ఇది. సో ఎవరైతే కొరుక్కుంటున్నారో అంటే మోస్ట్లీ వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉన్నట్టు, అందరికీ అని కాదు బట్ మోస్ట్లీ స్లీప్ యాప్నియా కూడా ఎక్కువ కొరుకుతుంటారు కదా, పిల్లలు కూడా కొరుకుతారు. వాళ్ళకి స్లీప్ యాప్నియా కాకపోవచ్చు, మేబీ ద అదర్ రీజన్స్, అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకపోతే వాళ్ళకి కలలు రావడము అలా ఉంటుంది, దానివల్ల పళ్ళు కొరికేస్తా ఉంటారు. వాళ్ళకి నైట్ గార్డ్ ఇవ్వడం బెటర్, మీరు అన్నట్టు నైట్ గార్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మన మూవీకి వెళ్ళగానే ఫస్ట్ ముఖేష్ ఈ యాడ్ చిన్నప్పటి నుంచి వరకు చూస్తే ఎవరు ఆపరు యాడ్ మాత్రం చూస్తాము. అలాంటి వాళ్ళ కోసం ఎప్పటికీ కూడా అలా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో, ద లాట్ ఆఫ్ 20 years గైస్, మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ గానీ వీళ్ళు ఏం చేస్తారు, దే యూస్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ టొబాకో చీవింగ్. టొబాకో చీవింగ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అండి, అండ్ సెకండ్ ఈస్ పళ్ళు అరిగిపోవడం, ఇవన్నీ ఉంటుంది. కమింగ్ టు క్యాన్సర్ చాలా మంది కొందరు అంటారు మా నాయనమ్మ తినింది మరి ఆమెకేం కాలేదు, మరి నాకెందుకు వస్తుంది క్యాన్సర్ అంటారు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ససెప్టబిలిటీ అంటే మీ బాడీ యాక్సెప్ట్ చేసే విధానం అనమాట. అప్పుడు కాలంలో వాళ్ళు తీసుకున్న ఫుడ్ కానీ పొల్యూషన్ కానీ చాలా తక్కువగా ఉండేది కనుక వాళ్ళు చాలా హెల్దీ ఉండేవాళ్ళు, అండ్ స్ట్రెస్ కూడా ఉండేది కాదు వాళ్ళకి. సో వాళ్ళు అంత ఈజీగా క్యాన్సర్ బారిన. ఇవాళ మనం ఉన్న స్ట్రెస్ కి, మనం తీసుకున్న ఫుడ్ కి, మనం ఉన్న ఈ పొల్యూషన్ కి మీరు దాని పైన నుంచి ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఇస్తున్నారు అనుకోండి, ఈజీలీ యూ విల్ గెట్ ద క్యాన్సర్. సో ఫర్ ద యూత్ అవుట్ దేర్, ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతున్నారో దయచేసి మానేసేయండి. అది మీకు ఎర్లీ సైన్స్ ఇవి మొత్తం గట్టి పడిపోతాయి, ఫైబర్ డిపాజిషన్ అయిపోయి నోట్ తెరవడానికి రాదు. స్మోకింగ్ ఆల్సో అండి, స్మోకింగ్ చెప్తాను, అది నెక్స్ట్ ఇంకా బిగ్ టాపిక్ అది. సో ఈ గుట్కా చేవింగ్ అనేది దయచేసి మానేసేయండి. కమింగ్ టు ద స్మోకింగ్ జనరల్ గా అంటే ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల ముందు పోసుకోవడానికి స్టార్ట్ చేస్తారండి. నాకు స్మోకింగ్ తాగే వాళ్ళే అమ్మాయి లైక్ చేస్తారు. అప్పట్లో ఇప్పుడు కూడా పోకరిలో మహేష్ బాబు గానీ ఇంకెవరైనా చాలా మంది ఆ స్టైలిష్ గా అట్లా స్మోక్ చేస్తే అమ్మాయి నన్ను చూస్తుందేమో, లేదా నన్ను అట్లా అని అనుకుంటారేమో. ఇవాళ లేపు గర్ల్స్ చాలా స్మార్ట్ ఉన్నారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు చూసి నేను పెళ్లి చేసుకుంటారు కానీ స్మోక్ చేసే దాన్ని బట్టి ఎవరు కాదు. సో ఫస్ట్ అది వదిలేసేయండి. సెకండ్ ఎందుకు స్మోక్ చేస్తారంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి. యాక్చువల్లీ మీరు స్మోక్ చేస్తే యూ విల్ అంటే మీకు ఒక నైస్ ఫీలింగ్ వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ as యూఫోరియా వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అది నిజం. కానీ మీకు స్ట్రెస్ తగ్గించుకునే విధానంలో వేరే రకంగా, అంటే ఒక మంచి పాట వినడము లేదా ఏదన్నా ఎక్సర్సైజ్ చేయడం అలా చేసుకోండి, కానీ ఈ స్మోకింగ్ తో మాత్రం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోకండి. ఇది ఒక్కసారి మీకు బాడీకి అలవాటు అయ్యిందంటే అది ఇంకా కోరుకుంటది. ఇవాళ నువ్వు 2 సిగరెట్స్ తాగడం వల్ల యు ఆర్ హ్యాపీ, రేపు నీ బాడీ దానికి అలవాటు అయిపోతుంది, నాకు సరిపోదు ఇంకా కావాలని అడుగుతుంది డోపమిన్ రిలీజ్ కోసం. మీరు 4 తాగుతారు, నెక్స్ట్ ఇంకా అడుగుతుంది 10 తాగుతారు. సో ఇలా మీరు పెంచుకుంటూ పోయే కొద్ది ఎప్పుడైతే మీరు 10-20 సిగరెట్ తాగడం మొదలు పెట్టారో అది మీకు క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్.
అది మీకు నాలుక కింద పుండులాగా స్టార్ట్ అయిపోతుంది. అది మీకు పెయిన్లెస్, మీకు నొప్పి కూడా తెలియదు. బై ద టైమ్ యూ రికగ్నైజ్ దట్ అది మొత్తం పాకిపోయి ఉంటుంది. దానికి ఇంకా మేజర్ సర్జరీస్ చేస్తారు. సర్జరీస్ చేసినా చాలా మంది బతికే అవకాశం లేదు. సో బెటర్ మీరు స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. అండ్ అబౌట్ ఆల్కహాల్, ఎస్, ఆల్కహాల్ అండి, దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఓరల్ సిమ్టమ్స్ అంత ఉండకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆల్కహాల్ తో. అంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు సరిగా బ్రష్ చేసుకోకపోవడం, అసలు బ్రష్ చేయడమే పడుకుంటుపోవడం, క్లీన్ చేసుకోవడం, సో దాని వల్ల. అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటాం. అంటే మీకు తేపులు వస్తాయి, ఆ తేపుల్లో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యాసిడ్ లైక్ థింగ్. సో దానివల్ల మీకు ఎరోజన్, పళ్ళు అరిగిపోవడం, సో ఇవి లాంగ్ రన్ లో మీకు లివర్ చెడిపోవడం వల్ల ఇవన్నీ మీకు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఓరల్ సిమ్టమ్స్ కూడా కనపడతాయి క్రానిక్ ఆల్కహాలిజం ఉన్న వాళ్ళలో. సో ఆల్కహాల్ కూడా ఐ కెన్ సే డైరెక్ట్ ఎఫెక్ట్స్ లేకపోయినా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటది. సో ఆల్కహాల్ దయచేసి తగ్గించండి, రోజు తీసుకోవడం మంచిది కాదు. కానీ ఇప్పుడు కిడ్స్ కూడా అంటే కూల్ డ్రింక్స్, అది వాళ్ళకి కూడా ఇది కాకుండా ఈ మధ్య కలర్ సోడాస్ వచ్చాయి. అంటే వాళ్ళది అట్లీస్ట్ క్లిక్ చేయడం కోసమే సోడా ఈ మధ్య కూల్ డ్రింక్స్ కన్నా కూడా సోడా మీద ఫ్లేవర్స్ వచ్చాయి. దీని వల్ల అసలు టీత్ కి ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుంది? ఏరేటెడ్ డ్రింక్స్ అండి. ఏరేటెడ్ అంటే మీకు ఒక వాటర్ ని సోడా లాగా ఎలా మారుస్తారో తెలుసా మీకు ప్రాసెస్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తారు దానిలోకి. సో కార్బోనిక్ వాటర్ అది. సో ఇట్స్ అన్ యాసిడ్ యాక్చువల్లీ, కార్బోనిక్ యాసిడ్ వాటర్ అది. సో మీకు తీసుకోవడం వల్ల రెండు దుష్ప్రభావాలు. ఒకటి, మీ పేగు లోపల ఇంటెస్టైన్స్ లో ఎపిథీలియం ఎగిరిపోతుంది దానివల్ల. సో దానివల్ల మీకు లాంగ్ రన్ లో, నేను ఒక మా రిలేటివ్స్ దూరపు చుట్టాలు ఒక అబ్బాయి ఉన్నాడు, డైలీ యూస్ టు హ్యావ్ థమ్స్ అప్. అలా తాగి అతనికి 5 years ఏజ్ అప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంటెస్టైన్స్ లో ఉన్న ఎపిథీలియం అంతా వెళ్ళిపోయి ఆ కార్బోనిక్ యాసిడ్ వల్ల పర్ఫరేషన్స్ అయిపోయాయి, అంటే ఇంటెస్టైన్ లో హోల్స్ అయిపోయాయి. దానివల్ల అతను తిన్న వెంటనే వామిటింగ్ అయిపోవడం, ఆకలి కాకపోవడం, ఈ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఎండోస్కోపీ చేశారు, దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది టు రిపేర్ దట్. అండ్ సో అలా ఉంటుంది అనమాట. సో ఏరేటెడ్. అండ్ ఇది ఇంటెస్టైన్ ఎఫెక్ట్. కమింగ్ టు ద టీత్, మీరు ఎప్పుడైతే థమ్స్ అప్ నోట్లో పెట్టుకుని తాగారో ఆ ఏరేటెడ్ ఎఫెక్ట్ మీకు ఇనామిల్ తో రియాక్ట్. ఎందుకంటే బికాస్ ఇనామిల్ ఇస్ అ కాల్షియం అండ్ దిస్ ఇస్ యాసిడ్. అది కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ కింద మారిపోయి మీ టీత్ అనేది వీక్ అయిపోతాయి. అంటే పైన లేయర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళిపోయి ఏమవుతుందంటే మీకు సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్. తాగండి, తప్పలేదు, బట్ ఎప్పుడో ఒకసారి ఇస్ గుడ్. కొట్టి కొంచెం తాగి పక్కన పడేసేయండి. అందుకు నాకు గుర్తొచ్చింది కూల్ డ్రింక్స్ ఓకే, సోడా కూడా అంతే. ఈవెన్ నా పిల్లలు కూడా చాలా ఇట్లా ఏరేటెడ్ డ్రింక్స్ చాలా అట్రాక్ట్ అవుతుంటారు. నేను ఏదో ఒక వాళ్ళకి కహానీలు చెప్పించేసి కొంచెం తాగిపించి పక్కన పడేస్తాను. ఎక్కువ అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. సో ఇందాక మీరు అన్నట్టు స్మోకింగ్ ఇప్పుడు ప్యాషన్ అయిపోయిందని, అలాగే హుక్కా అది కూడా ఇప్పుడు మనం పబ్స్ లో చూసుకున్నా, హుక్కా తాగవా నువ్వు, అదేదో పెద్ద ఇప్పుడు ఏ పబ్ కి వెళ్ళినా హుక్కా సెంటర్స్ రావడం. హుక్కా అండి 10 times more dangerous than the cigarette. అంటే మీరు ఒకసారి హుక్కా కొడితే 10 cigarettes ఇలా పెట్టుకొని తాగినట్టు. సో ఆ వచ్చే ఆ స్మోక్ వల్ల మీ చిగుర్లు దెబ్బతింటాయి, పళ్ళు లూజ్ అయిపోతాయి, మీ లంగ్స్ కూడా దెబ్బతింటాయి. సో హుక్కా ఈజ్ వెరీ 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 డేంజరస్. దానివల్ల సిగరెట్ బెటర్ ఏమో, హుక్కా చాలా డేంజరస్ అండి. చాలా స్మోక్ కూడా వస్తుంది, చాలా స్మోక్ వస్తుంది. దాని రివర్స్ స్మోకింగ్ అని కూడా అంటారు, రివర్స్ స్మోకింగ్ అంటారు. సో లంగ్స్ చాలా పాడైపోతాయి. సో యూత్ అందరూ దయచేసి హుక్కా జోలికి వెళ్ళకండి. యా, దట్స్ మై సజెషన్. మనకున్న కాలంలో మన యావరేజ్ లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు తెలీదు. ఈ అలవాట్లతో 30 ఏళ్ళకే అర్ధాయుష్తో పోతున్నారు. సో దయచేసి ఇలాంటివి మానేసేయండి. నాట్ ఓన్లీ మీ పళ్ళ గురించే కాదు, మీ ఒళ్ళు గురించి కూడా చెప్తున్నాను. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే అబౌట్ టీత్ కాదు, లిప్స్ మీద నాట్ ఓన్లీ వింటర్ సీజన్ చిన్న చిన్న పొక్కుల్లా రావడం ఇట్లా వస్తూ ఉంటాయి కదా, ఇది దీనికి టీత్ కి ఏమైనా సంబంధం ఉందా? టీత్ కి ఏం సంబంధం లేదు. దట్స్ మీరు డిహైడ్రేషన్ లెవెల్, మీ బాడీ మీరు సరిగ్గా హైడ్రేట్ చేయకపోతే కూడా పెదాలు పగిలిపోతాయి అన్నమాట. సో మై సజెషన్ ఇస్, మీరు అంటే స్కిన్ కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇది స్కిన్ చలికాలంలో బాగా పగిలిపోతుంది, కొందరికి పగలదు అసలు. ఎందుకు? దట్ రీజన్ ఇస్, ఎవరికైతే పగలతో వాడు బాగా హైడ్రేట్ చేస్తున్నాడు అనమాట బాడీని. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాడు. మినిమం 4 to 5 liters మనం తాగాలి డైలీ. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ట్రై టు హ్యావ్ 1 liter వాటర్.
ఇంకా వామ్ వాటర్ అయితే ఇంకా బెటర్, మీకు ఆ లోపల డీటాక్స్ కూడా అయిపోతుంది మీకు. అలా తీసుకున్నారు అనుకోండి మీకు ఈ పెదాలు పగలడం, స్కిన్ పగలడం చాలా తగ్గుతుంది. అండ్ కమింగ్ టు ద లిప్స్, మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇలా అద్దుకోవాలి ఇట్లా. బై డూయింగ్ దట్, ఎస్, ఫ్రీక్వెంట్ గా, మరీ కాన్షియస్ గా పక్కన ఏంటి వీడు అన్నంత కాకుండా అట్లీస్ట్ 2 గంటలకు ఒకసారి అలా ఒకసారి చేసుకుంటా ఉండండి. అండ్ ట్రై టు హ్యావ్ మోర్ వాటర్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, చాలా మంచి మంచి విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.